రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ను 271.43 కోట్లతో పునరాభివృద్ధి చేయనున్నారు. ఈ మేరకు రైల్వే శాఖ నిధులను మంజూరు చేసింది. తద్వారా కోస్తా ప్రాంతంలోనే ఒక స్మారక రైల్వే స్టేషన్గా నిలవనుంది. తూర్పు వైపు రైల్వే స్టేషన్ మరింత అభివృద్ధి చెందనుంది. పునరాభివృద్ధిలో భాగంగా 3 అంతస్తులతో స్టేషన్ భవనాన్ని నిర్మిస్తారు. తూర్పు వైపు అత్యాధునిక సౌకర్యాలతో 5 అంతస్తుల భవనాన్ని నిర్మిస్తారు. ప్లాట్ఫారాలను విస్తరించనున్నారు. 17 ఎస్కలేటర్లు మరియు 7 లిఫ్ట్లను ఏర్పాటు చేస్తారు. పెరుగుతున్న వాహనాల రద్దీకి అనుగుణంగా సుమారు 300 కార్లను ఉంచే సామర్థ్యంతో 4 పార్కింగ్ స్థలాలను అభివృద్ధి చేస్తారు. అలాగే మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ సదుపాయం కోసం ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్లాట్ఫామ్ల మధ్య రాకపోకలకు వీలుగా ఇరువైపులా 6 మీటర్ల వెడల్పుతో ఫుట్ ఓవర్ వంతెనలు నిర్మిస్తారు. ప్రపంచ స్థాయి సౌకర్యాలతో రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేయడం పట్ల విజయవాడ డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ హర్షం వ్యక్తం చేశారు. 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని రాజమహేంద్రవరం నగరంలోని ప్రధాన రోడ్లను విస్తరించి అభివృద్ధి చేస్తామని కమిషనర్ కేతన్ గార్గ్ వెల్లడించారు. దానవేపేట రోడ్, గోరక్షణపేట నుండి ఏవీ అప్పారావు రోడ్ల విస్తరణ, అభివృద్ధి ప్రణాళికలను కేతన్ గార్గ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్ల విస్తరణకు సహకరించే స్థలాల యజమానులకు టీడీఆర్ బాండ్లు జారీ చేస్తామన్నారు. కోరుకొండ రోడ్, ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్డు విస్తరణ కార్యక్రమం చేపడుతున్నామని, వారికి కూడా టీడీఆర్లు ఇస్తామని అన్నారు. ప్రధాన రహదారులతో పాటు దానవేపేట, ప్రకాష్ నగర్ వంటి ప్రాంతాల్లో అంతర్గత రహదారులను కూడా అభివృద్ధి ప్రణాళికలు తయారు చేస్తామని అన్నారు. ఆయన వెంట సిటీ ప్లానర్ కోటయ్య, డిప్యూటీ సిటీ ప్లానర్ సత్యనారాయణరాజు, ప్లానింగ్ సెక్రటరీలు పాల్గొన్నారు.